పాత పథకాలకు జగనన్న అని పేర్లు పెట్టుకుని నవరత్నాలను కవర్ కప్పి బటన్ పాలిటిక్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. అయితే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మాత్రం అధికారంలోకి రాగానే మూసేశారు. కనీసం పేరు మార్చి వాటిని కొనసాగించడానికి కూడా ఇష్టపడలేదు. దీంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆ క్యాంటీన్లు 5 ఏళ్ల పాటు మూతపడిపోయాయి. తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శిథిలమైపోయిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి ప్రారంభించడానికి 2 నెలల టైం పట్టింది. మళ్లీ అవి ఓపెన్ అవడంతో పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో 2014-2019 మధ్య నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసి నిరుపేదల కడుపు కొట్టింది. 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే క్యాంటీన్లను మూసివేసిన జగన్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. పేదోడికి మళ్లీ 3 పూటల పట్టెడన్నం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించారు. 2-3 విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 1.5 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించడానికి ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరి నుంచి పూటకు 5 రూపాయల చొప్పున నామమాత్రపు ధర వసూలు చేయనున్నారు. అన్న ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గం, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడలోనే మున్సిపల్ పార్కులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు భోజనాన్ని వడ్డించారు. ఆపై చంద్రబాబు దంపతులు సైతం టోకెన్ తీసుకుని మరీ అక్కడే భోజనం చేశారు. భోజనం చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు. వారి అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నా భార్య నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలో మీరేం చేస్తారా? కూలి పని చేస్తాను. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము కంప్లైంట్స్ ఉన్నాం సార్. పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి అన్న నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఉండవల్లిలోనే సీఎం నివాసంలో ఆ చెక్కుని పురపాలక శాఖ మంత్రి పి నారాయణకు అందించారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం గొప్ప కార్యక్రమమని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో మహత్తర కార్యక్రమానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో విరాళం అందించినట్టు భువనేశ్వరి తెలిపారు. పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు అన్నా క్యాంటీన్లు ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. హరే రామ హరే కృష్ణ భక్తుల ఆధ్వర్యంలోనే ఇస్కాన్ ట్రస్ట్ ఈ క్యాంటీన్లలో 3 పూటల ఫుడ్ సప్లై చేస్తుంది. ఈ క్యాంటీన్ల రీఓపెనింగ్ సందర్భంగా ఇస్కాన్ వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. For more videos like this, subscribe Big TV channel.